కాదు కాదు, శివ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అమరకోశమే వ్యాఖ్యానం చేస్తూ అంది, శ్రేయస్సు, శివం, భద్రం, కళ్యాణం, మంగళం, క్షేమం, శుభం, కుశలం కల్పించగలిగినటువంటి వాడు ఎవరో ఆయనకి శివ అని పేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాటలు. ఎవరు శివుడు అంటే శ్రేయం, మీకు శ్రేయస్సునిచ్చినటువంటి వాడెవరో ఆయన శివుడు. శ్రేయస్సు ఎక్కడి నుంచి వస్తుంది? శివానుగ్రహంగానే వస్తుంది. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడతాం మనం, కానీ ఏ పదానికి ఆ పదానికి అర్థం మారిపోతుంది. శ్రేయస్సు అంటే కాలమునందు మీరు సంకల్పించినటువంటి మంచి పని జరగడానికి కావలసినటువంటి ఆనుకూల్యమైన స్థితి ఏర్పడుట, దానికి శ్రేయస్సు అని పేరు. అంటే నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, కన్యాదానం చెయ్యాలి. శుభలేఖలు వేసేసుకున్నాను, వంటమాలను పెట్టేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను, వంట చేయించేసుకున్నాను, పందిర్లన్నీ వేయించుకున్నాను. ఇంకా రాత్రి 11 గంటలకి కన్యాదానం చేస్తాను. రాత్రి 7 గంటలకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదా పెనుగాలి. ఒక బ్రహ్మాండమైన పెనుగాలి వేసిన పందిళ్ళ దగ్గర నుంచి, పెట్టుకున్న సంబారముల దగ్గర నుంచి అసలు మనుషులే ఎగిరిపోతారా అన్నంత భయంకరమైన గాలి వేసి అన్నీ ఎగిరిపోయాయి. కట్టుబట్టలతో సుముహూర్తానికి గబగబా చెయ్యాలి కాబట్టి కటిక చీకట్లో కరెంటు కూడా లేని స్థితిలో దీపం ఇలా పెట్టడానికి కూడా లేదంత గాలి. అప్పుడు ఎలాగో అలా ఓ దీపాన్ని తీసుకొచ్చి నా కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేయించాను అనుకోండి. ఇలా జరగడానికి తుఫాన్ వస్తుంది అని ప్రమాద హెచ్చరిక ఉండి కూడా తుఫాన్ రాకుండా సంతోషంగా మీరు అనుకున్నట్టు హాయిగా పందిరి వేసి వాతావరణం చల్లగా ఉండి చక్కగా మీరు గోదానం చేసి కన్యాదానం చేసి, మీరు కన్యాదానం చేసిన తర్వాత కొన్ని వేల మందికి మీరు అన్నం పెట్టి సంతోషంగా ఇంతమంది బంధుమిత్రుల్ని చూసుకుని మీరు పరవశించిపోయేటట్టుగా మీకు ఆనుకూల్యమై పరిస్థితులు నిలబడ్డాయనుకోండి. ఇప్పుడు పెళ్లి చేసిన దానికి అప్పుడు పెళ్లి చేసిన దానికి తేడా ఉందా లేదా? మీరు చేయవలసిన ధార్మికమైన పని, మీరు చెయ్యవలసిన మంచి పని, ఆ మంచి పని ఏ విఘ్నము లేకుండా చాలా చక్కగా జరిగేటట్టు చెయ్యగలిగినటువంటి, జరిపించగలిగినటువంటి అనుగ్రహము ఎవరి నుండి ప్రసరిస్తుందో వాడికి శివుడని పేరు.